అంతే ఏ నడువులు పడిపోయారా నీ మంచిగా బలం అనుకునేది మీరేట చేస్తారా కదా అదే అంటే ఏంటంటే వాళ్ళట కొడిస్తారు సరే స్వామి రేటు అబ్బా కొట్టాలి ఒకటి 10 కేజీలు పైకి వేస్తుంది నీళ్ళు ముంచుతాలకు బొంత అవుతాయి ఏం లేచి వంగి లేచి పడిపోయినాయి ఇంకా అయిపోతా అవుతాయి అడిగి ముడుగు ఒక్కొక్కరు మునుగు మేయపు అంతేలే ఏం కావాలి వా తుంటు పడిపోయినాయి కొట్టేటాలకు బొందలు ఏది కరెంట్గా పోయి నాకు దాని భయం ఎత్తావు లోపలికి వెనకబడి వనికా సరే సర్లే వచ్చాడు ఏ అయిపోయిందా అవులే అవులే మున్నడం అయిపోయింది అంటలే అదా వైర్ కాడికంటే వచ్చారు దాకా వచ్చాం పోయిద్దాము చెప్పు ఎట్లా వదిన బాగున్నావా ఈరోజు మొత్తానికి పని మానుకొని జ్వరం వచ్చింది ఆసుపత్రికి పోవాలా కానీ ఎలాగే అనుకున్నది అది కాళ్ళమ్మ వచ్చి వాళ్ళకి చేపలు వచ్చాయి కాళ్ళకి ఏం చేస్తావు వదిన ఈ పిల్లలు ఉన్నారు కదా మాపి తొక్కి పెట్టింటే బొంతోడు ఎత్తుకుతున్నాను ఈరోజు ఎత్తే కదా బాబాయ్ సెలవున పడతాయి జరుగు బావా అప్పసం భయం ఏ నీళ్ళ కాడ మా బావని పెట్టుకున్నా ఈరోజు అయితే కదా జరుగుతా లచ్చ కొడాలా మొత్తానికైతే ఫ్రెండ్స్ ఇదిగో కాలువ దగ్గరికి పోయి కొట్టేసి గుంతలలో ఆరేసి ఏం పనిగా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అంటాం కానీ పని చూడు బలుసుకపోయినాయి అన్నీ ఈరోజు అయితే కానీ ఏం పని లేదు ఫ్రెండ్స్ గుంతలన్నీ విండేసినాను పండగ శనివారం ఆదివారం ఉంటాయి కదా ఇంకా బ్యాంక్ కాడికి పోయే పని ఒక్క పని వచ్చేసి ఇవన్నీ గడ్డి పెరుక్కొని ఇక్కడ గుంతలు ఉన్నాయి గడ్డి పెరికే మోజులో పోతున్నట్టునే గుంతలన్నీ వింటున్నాయి ఇంకా ఈ చెట్లల్లో మంచి చెట్లు నుంచి చెట్ల చెట్లలో పెరికేసి గంట చెప్పన రెస్ట్ ఉంటుందో ఉండదో ఈ పొద్దు అయితే కదా ఏమడి రెస్ట్ గురించి పక్కన పెడితే కదా ఇంట్లో పని ఎలా చేసుకోవాలి రేపు నుంచి డ్యూటీకి అయితే ఏం పని అంటావా రేపు నుంచి సాఫ్ట్వేర్గా ఫ్రెండ్స్ పనికైతే పోదలుచుకోలేంగా ఇవే కాదు ఫ్రెండ్స్ మళ్ళీ 4 జతలు బట్టలు నానబెట్టినాను నాదొకటి చిన్నదొకటి అని చెప్పేసి అవి ఎంతలే కడతాయిలే కొత్తలాగా ఉంటాయి కానీ మొత్తానికి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బొంతల పని అయితే అయిపోయింది ఇంకా
ఇంట్లో బూసి దుసుకుందాం అనుకుంటున్నా. టైం ఉంటుందో ఉండదో తెలియదు. ఫస్ట్ ఈ వల్ల గడ్డి వెరికేయాల. మా బగ్గిరానికి కొంచెం అడ్డం అయింది ఆడ, అదంతా వెరకాల. మిరపండి అయితే కన్నా చాలా అయితే కింద పోసిన ఫ్రెండ్స్. మా వాళ్ళు చేసిన ఏం చేస్తావు ఫ్రెండ్స్, అన్నీ ఒక్కదాన్నే చూసుకోవాలంటారు. ఏదో ఇంటి దగ్గర వెళ్ళాను కదా, అట్లా ఎండలో వెళ్దామని కూడా అనుకోరు. ఇట్లా అంటే కదా ఎంత పండు అని. ఇది ఒక్కరోజు తెచ్చినది, 2 రోజులు తెచ్చినది మట్టంగా మర్చిపోయి ఇలా చిన్నమ్మని చీరలు ముడే వేసుకోయినా గాలి పట్టి అది ఆరబెడదాము. ఇంకా ఇంట్లోకి స్నానం చేయాలి ఫ్రెండ్స్, చల్లనీళ్ళ స్నానం చేయాలి. బ్యాంక్ కాడికి పోవాలి కదా, ఇంటి దగ్గర ఎండపాటు అయితే ఏం చేయకుండా బాధ. పేడ చల్లుకోవాలని చెప్పేసి నీళ్ళు పట్టి పెట్టుకున్నా. ఎన్ని పనులు అసలు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉంటే కదా. నాకైతే కదా పేడ చల్లాలి, బొంతలు అలకాలి, బండలు తుడిచాలి, అయ్యో బాబాయ్ తినే పెట్టాలి, ఎన్ని పనులు చేయాలని ఒక్కదా అని అనిపించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవతనానికి అయితే కదా ఇన్ని పనులు చెప్పాలంటే మీకు కూడా యాసరికి వచ్చాలి చూడాలి. ఇంత వీడియో అయితే కదా ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. డ్రెస్ వేసుకున్నావు? నీ డ్రెస్సులు నీ ఇష్టం స్వామి, నేనేం చేయమంటాను. ఏమన్నా నీతో ఖర్చు అంటే కప్ప కోపం ఇరుచుంటుంది దుంప కోపం అని ఎంపలాడుకుంటూ పోయేది. చీకటి లేచి పనులు చేసుకొని బాధపడేది. నా మీద వచ్చి కోపడతాను నిందో పనులు చేసుకోవాలని చెప్పేసి. నేనేం చెప్పలేదు స్వామి. మళ్ళీ సున్నికి 2 విరవాలు ఒకదాంట్లో కూడా సక్రమైనదిలే. ఏం అడుగుతాను మేము ఆ మాట అంటే నాకు కోపం వచ్చాది. ఇంకా ఇప్పుడు ఇంటికాడండి ఏదైనా పండగ పబ్బానికి కూడా మంచి విషయాలు కట్టుకుని పద్ధతి కనరమ్మంటే ఉండదంట. కానీ బ్యాంక్ కాడికి ఏం చేయాలమ్మే, పోయి ఆడ పోయి డబ్బులు కట్టి తెకొని వచ్చావు, దానికి కూడా డ్రెస్ మార్చుకొని పోవాలనా? బాగా మునిగినా అద్దులే. మొత్తానికి తినక ఈ మధ్య పని పోగొట్టినామంటే బాగా గుణగబట్టింది. మీకు చెప్పుకోవడం లేదు నేను నా బాధ. నిజమే చెప్తాడా నేను. ఆమె చేసే పనులు అంటే ఇప్పుడు ఆ పనులలో ఇప్పుడు మామూలుగా అదే కనుక షాప్ కాడికి వచ్చాను నేను అనుకో, ఏం చేస్తానే తెలుసా, ఆమె పనులు ఆమె చేసుకొని వచ్చానే ఈ బొంత 1 2 ఇంకా గవికి ఉరికేసుకుని పెద్ద కాంట్రాక్ట్ ఉండేది పని అనమాట. ఇప్పుడు నువ్వు నెలలు పోయి వచ్చి పేర పెట్టి నేను బొంతలకి గంగా ఉతుకుతానా, కల్లేపజల్లి గంగా చల్లుతానా, ఇలాంటి వంటనటువంటి గంగా వండుతున్నా ఆయన వంటలు కూడా నేర్పించినావు కదా. ఇంకా ఏముండగా నేను నేర్పియాలా? లక్షారంగా నువ్వు చేసే పనులు నువ్వు మిగిలించుకున్నావు. అవి పొద్దు ఎక్కువైనాయని చెప్పేసి ఏడ్చి నా మీద బాధపడి మళ్ళీ నేను పొదుపు కట్టి రావాలని నేను చేయాలంటే నువ్వు చెప్పింటే నేనే కట్టేస్తున్నావు అవి కూడా. ఇప్పుడు పోనుగా ఇప్పుడు అప్పస నువ్వు రెస్ట్ తీసుకొని ఉండవు కదా, బాధే ఉంది. సో ఏం పొదుపులో ఏం లీడర్ అమ్మ అబ్బా వద్దులే తల్లి. తనకి ఏదైతే ఉందిలే కానీ పెద్ద లీడరు. నిజంగా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లలో చెప్పండి. మన సొంతం వర్క్ కాడ మనం చేసుకొని తృప్తిగా అనేది మేలంటావా? రూపాయలు ఎక్కువ వచ్చినాయిలే అని చెప్పేసి ఎంపలాడు ఇప్పుడు ఎప్పుడు పోతా తెలుసా? సరే నిజం చెప్పాలంటే ఇంకా పెళ్ళ ముఖం కూడా కరువు 1 నెల ఎక్కడ పోయింది అనేది కూడా తెలియదు నాకు. ఏంది ముఖం లేచేయడం కడుక్కొని నేను యోగా చేసేటని ఎప్పుడు పొద్దున్న తెచ్చానే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటాను. సప్పిడి అక్కడ పని చేసుకుంటారు. పోయేటప్పుడు పోయచ్చా అని చెప్తారు పిల్లలు లేచారని. పాయ్ ఏం చేస్తాం ఎవరని మంచి వస్తారా. అందుకే పోయిన సంవత్సరం కూడా పని చేయలేదు. పోయిన సంవత్సరం అంటే 3 ఏళ్ళ నేను పనికి వెళ్ళబట్టి అట్లా 3 ఏళ్ల పాటు ఈ కాలంలో ఫ్రెండ్స్ ఇదే నెల 9, 10, 11 ఈ 9వ నెల 10వ నెల 11వ నెల మాకు కొంచెం బాధపడాల్సిన అవసరం. నేను చెప్పేది ఈ వర్క్ కమ్మిన వల్ల మాకు వచ్చేసి పొదుపు వచ్చేసి 6,200, ఇంకొకటి 200. ఈ బ్యాంకీకే 8,200 కట్టాలి. పాల బిల్లు, కరెంటు బిల్లు, ఇంట్లో సరుకులు, ఏదైనా నాకు బాగాలేకున్నా, పిల్లలకు బాగాలేకున్నా, మా ఆయనకు బాగాలేకున్నా, దానికి అయ్యో బాబాయ్ షాప్ కార్డు వచ్చినది కొంచెం తక్కువ వచ్చింది. నేను పని కెంపలాడుతుంటే అంటే నిరుడు మునేరైతే కన్నా కొంచెం చేతి బాధలు ఇప్పించుకోవడము చేయడము చేర్చండి. ఈసారి చేతి బాధలు లేవన్నమాట. మేము చేసుకునేనే దొల్లిపోతుంది. నేను పనికి వెళ్తుంటేనే కదా అది ఒకరి కాడ బదులు ఇప్పించుకోకుండా మనము కష్టపడుతుంటే కదా కట్టుకుంటునేది. అదే పనికి వెళ్ళకుండా ఇద్దరు నీ ముఖం నేను నా ముఖం నువ్వు చూసుకుంటుంటే కదా అయ్యే పొదుపు కనిపించింది అంటే ఇట్లా చేద్దాంపా ఏం చేస్తావు ఈ సంవత్సరం ఈ నెల ఎట్లా గట్ట పోలేదు రాలే అని ఇంట్లో సరుకులు బంద్ చేయాలి. నేను అప్పుడు 2 రోజులు కానీ 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఒకటే కారమే, గోవా కారమో, పచ్చిమిరపకాయల కారమో, టమాటో పండ్ల కారమో. అది బాబాయ్ టమాటో పండ్లు అంటే గుర్తొచ్చింది. టమాటో పండ్లు కొనాలంటే ఇప్పుడు 100 రూపాయలు అంట. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. నేను చూపిద్దామనుకున్నా. నేను ఇంకా టమాటో పండ్లు వాడాలా, ముందు ఎంచి చూపించాలి మీకు. ఒక ఉండటగా రావాలి. ఇదో ఎన్ని 6 పండ్లు వచ్చేసి 40 రూపాయలు. ఈ 6 పళ్ళు వచ్చేసి ఎవరు ముక్కులో పెట్టాలా?
పిల్లలు ఉంటే ఈరోజు 3 పండ్లు అవుకోవు. చాలా పప్పు చేసింటే అది నేను మా ఆయన ఉండడం వల్ల గోవాకు పప్పు చేసింటే ఆడికి సరిపోయింది. నాకు వద్దమ్మా గోవాకు పప్పు అని ఒక ఆయన అంటారు, గోవా కర్రీ దంచొచ్చు కదా అని ఒక ఆయన అంటారు. వీళ్ళ కళ్ళ యాడించి తెచ్చి పెట్టాలా, ఒక్కరు సార్లే 2 సార్లు అంటే ఆహా నాకు 2 ఉండాలా, రూపాయి కాదంట, ఒక కొడుకు కాదు. ఇప్పుడు దానికి ఎందుకు వచ్చింది, దానికి ఏం సంబంధం ఉంది, దానికి బాధ లేదులే. ఒక్కటి చెప్తా చూడు, భూమి పుట్టినాక మనిషికి పుట్టిన తిండి కూడా పుట్టింటుంది భూమి మీద తెలుసా. ఓ వాళ్ళు మన కడుపున పుట్టినారంటే ఇంకా వాళ్ళు ఎంత పెద్ద మేధావులు కావాలనో, సైంటిస్టులు కావాలనో, ముఖ్యమంత్రులు కావాలనో, ప్రధానమంత్రులు కావాలనో. ఇప్పుడు ఉండేది సపోజ్ ఇంకా దసరా పండుగ వచ్చేసి శని ఆదివారం, ఆ 2 రోజులు తప్పితే ఒక అవతల ఒక 3 నాళ్ళు 4 నాళ్ళు అంతకంటే మిరపకోతలు లేవా ఫ్రెండ్స్. అన్ని బింగి వచ్చినాయి, నల్లగా వచ్చినాయి, పండు అవుతున్నాయి అని చెప్పి వ్యాపారస్తులు కూడా రైతుల్ని మాకు వద్దు ఇవి మీ ఇష్టం ఉనిసుకొని అంటే కొట్టేసుకొని అని చెప్తాను. రైతులకే పని లేకుంటే కూలీలకు మనకి నుంచి వచ్చాది. ఏదో దేని దయ వల్ల ఈసారి మూటకు 300 ఇచ్చంటే పూలు పుట్టుకెళ్ళి వల్ల నేను 10 రోజులకు 6,000 ఎక్కువ వచ్చింది. నేను పోతలే బాగుంటే ఎడవుతావు, వీడియో తీయకుండా వండకుండా పిల్లలు వీడియో తెచ్చేమొచ్చాదంటే వద్దులే అవి చెప్పకూడదు బాగుండదు. అంటే యూట్యూబ్ గురించి అయితే వీడియోలు తెచ్చి ఏమొచ్చాయి అన్నారు. ఇన్స్టాగ్రామ్ లో 2 పొద్దున అది ఫాలోవర్స్ నిన్ను పెంచుతా అంటే నిన్ను కనుక్కుండాలని. ఇప్పుడు ఫాలోవర్స్ ఉండబట్టే నీకు యూట్యూబ్ కొంచెం కదులుతుంది తెలుసా. నీకు అంత తిక్కనా చెప్పండి. పొద్దున సాయంత్రం వీడియో చాలా కష్టం. చాలా ఇదే 8 నిమిషాలు ఇదే విగిటట్టున్నావుగా. మధ్యాహ్నం వీడియో ఒకటి కమ్మేనందుకు పొద్దున్న వేసి దొరుకుతానే అందుకే పని కూడా చెప్పిన. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మాకు కూడా ఇంతే, అంటే సీరియస్ అయితే ఏం కాదు, జోకుగానే. బాయ్.